నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. ఇక ప్రజలారా, ముఖ్యంగా మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు అందరికైతే మేమైతే నిన్న కూడా చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల కూడా చెప్తున్నాం. బంగారం రేట్లు 1,00,000 దాటిన నేపథ్యంలో బంగారం ఎత్తుకోయే దొంగలు కూడా అంతగానం పెరిగిర్రు. రాష్ట్రంలో అంతర్ముట దొంగలు వచ్చి తెలంగాణలో పావులు కలుపుతురట. మరి ఇక జాగ్రత్తగా ఉండుర్రి. ఇగో నిన్నటి రోజు అయితే ఒక దగ్గరనైతే ఆమె ఒక మహిళ లిఫ్ట్ లో పోతుంటే డైరెక్ట్ గా మంచిగా మాట్లాడిండు. లిఫ్ట్ దిగేసరికి తీసుకొని పోయిండు, చైన్ ఇట్లా గుంజుకొని పోయిండు. చూడుర్రి, ఇక వీడియో చూపిస్తా, మీరు కూడా జర జాగ్రత్తగా ఉండుర్రి. ఇక గిడ చూడుర్రి, శుద్ధపూస లెక్క ఉన్నారు, చూసిరా కనబడుతుండు. ఇగో లిఫ్ట్ దిగుతురు, బయటకు పోతుర్రు, కథం. ఇగో చైన్ లాక్కుండు, ఒకటే ఉరుకుడు. మళ్ళీ ఒకసారి చూడుర్రి. ఇగో లిఫ్ట్లు ఎక్కిర్రు, కిందికి ఎత్తుర్రు మంచిగానే. ఇగో బయటకు పోయిండు కాక, కథం. అయిపోయిందా? జర మొత్తం ఎక్కడైనా సరే మహిళలు జర జాగ్రత్తగా ఉండుర్రి. ఈ దొంగతనాలు ఇక దొంగతనం చేసేటోళ్ళు అయితే విచ్చలవిడిగా బెదిరించకుండా ఇట్లా బంగారాన్ని అయితే ఎత్తుకోబోతుర్రు. అసలు చెప్పాలంటే మీరు మెడలలో చైన్లు వేసుకోకుర్రి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఎందుకంటే 1,60,000 పైన బంగారం రేట్లు పెరిగినాయి కాబట్టి వాళ్ళు ఆసరాగా చూసుకుంటుర్రు. ఎందుకంటే ఒక మెడల మనకి తులం 2 తులాల చైన్ దొరికినా కానీ మనకి సెట్ అయిపోతా అనే ఉద్దేశం కొద్దీ చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాబట్టి జర మహిళలు ఒంటరిగా మాత్రం పోకుర్రి. ఒకటి, బంగారాన్ని అయితే ఎక్కువ వేసుకోకుర్రి. కొంతమంది ఈగో ఫీలింగ్ కొద్ది కూడా మాకే బంగారం ఉందని వేసుకుంటారు. అట్లా కూడా బంగారం వేసుకోకుర్రి. ఏదో చిన్నపాటిగా ఉంటే వేసుకోరి, కానీ ఇంట్లో దాచిపెట్టుకోర్రి. ఇట్లా ఇబ్బంది మాత్రం పడకుర్రి. వాడు బంగారం ఎత్తుకోబోతుంటే బంగారం వాడు మెడలెక్కలు గుంజుకోబోతుంటే ఈ మెడలు కట్ అవుతున్నాయి. వాడు ఇవ్వకపోతే డైరెక్ట్ మెడలు కోసేసి బంగారం తీసుకోబోతున్నాడ. జర అప్రమత్తంగా ఉండుర్రి. మహిళలు ముఖ్యంగా జర జాగ్రత్తగా ఉండుర్రి. ఎందుకంటే మొగోళ్ళకైతే ఏముండయి, ఎందుకంటే వాళ్ళ సేఫ్టీలో వాడు ఉంటారు. మొగోళ్ళు మాత్రం కూడా వేసుకోరు నాకు తెలిసి. ఆడోళ్ళే జర, ఎందుకంటే బంగారం మీద జర వాళ్ళకు మంచి ఇట్లా ఒపీనియన్ ఉంటది కదా, మనం బంగారం వేసుకోవాలి, ఇట్లా ఈ కమ్మలు పెట్టుకోవాలి అట్లా అని. అవన్నీ బంద్ చేసుకోరు. జర బంగారం రేటు తక్కువయ్యేదాకనైతే జర భద్రంగా మీ బంగారాన్ని ఇంట్లో దాచిపెట్టుకోరు, అని బయటకు చూపెడితే ఇట్లా ఎత్తుకపోతుర్రు. జర జాగ్రత్తగా ఉండుర్రి.